ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అదే కొత్త బాట. ఈ కథలో రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి చీకటిమయమైన గతం, ఇంకొకటి వెలుగులతో నిండిన భవిష్యత్తు. మరి ఈ రెండింటినీ కలిపే ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం పదండి. ఇప్పుడు చూస్తున్న ఈ ఒక్క చిత్రమే మన కథ మొత్తానికి ప్రాణం. ఇదొక శక్తివంతమైన రూపకం. చూడండి, ఎడమవైపున ఉన్న ఆ బురదదారి, అది తరతరాల కష్టాలకు, బానిసత్వానికి గుర్తు. అదే కుడివైపున చూడండి, విశాలంగా పూలతో ఉన్న ఆ కొత్తదారి, స్వేచ్ఛగా ఉండే భవిష్యత్తుకు స్వాగతం పలుకుతున్నట్టుంది కదా. సరే, మరి ఈ ప్రయాణంలో మనకు దారి చూపే ప్రధాన పాత్రలెవరు? వాళ్ల మధ్య ఉన్న సంఘర్షణేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు అక్క, ఇంకొకరు తమ్ముడు. వాళ్ళిద్దరు ఆలోచనల్లో ఉన్న తేడానే ఈ కథను ముందుకు నడిపిస్తుంది. ఒకవైపు పాతగాయాలను మర్చిపోలేని అక్క తన గతాన్ని తలుసుకుంటూ ఉంటుంది. మరోవైపు కొత్తగా వచ్చిన మార్పును చూసి గర్వపడే తమ్ముడు భవిష్యత్తు గురించి ఆశగా మాట్లాడతాడు. విన్నారుగా, అక్క మాటల్లోనే ఆ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో. ఆ పాతదారిలో నడవాలంటే ఆమెకు భయం. ఎందుకంటే ఆ దారి తనకు పాత అవమానాలను, కష్టాలను గుర్తుచేస్తోంది. కథలోని అసలైన సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. సరే, ఇక తమ్ముడితో పాటు ఆ కొత్త దారిలో ప్రయాణం మొదలుపెడదాం. ఆ ఊరు ఎలా మారిపోయిందో చెప్పే మొదటి సాక్ష్యం ఏంటో చూద్దాం. ఇక్కడే అక్కకు మొదటిసారి ఆ మార్పు ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం పెద్ద కులాలవాళ్లు మాత్రమే కూర్చునే ఆ రచ్చబండ దగ్గర ఇప్పుడు కుప్పగా పడి ఉన్న చెప్పుల గుటను చూస్తోంది. ఆ చెప్పులెవరివి? ఊళ్ళోని వాళ్ళందరివి. అంటే ఇప్పుడు అందరూ సమానమే అని ఆ చెప్పులు చెబుతున్నాయి. ఆ దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాకయ్యింది. తనలో తనే అనుకుంటోంది, నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లు అనిపించింది అని. తన నమ్మకాలు మెల్లగా కరగడం మొదలయ్యాయి. మరింతకీ ఆ పాత వ్యవస్థకు ప్రతీక ఎవరు? అతనే రంగరాయుడు. ఊరిని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల కష్టాన్ని దోచుకున్న ఒక భూస్వామి. అతని రెండంతస్తుల భవనం అతని అధికారానికి, అణిచివేతకు ఒక గుర్తు. కాని ప్రజలంతా ఒక్కటైతే ఏమవుతుంది? అదే జరిగింది. ఊరి వాళ్లంతా కలిసికట్టుగా ఆ భూస్వామ్య వ్యవస్థను కూల్చేశారు. ఒకప్పుడు తర్పానికి చిహ్నంగా ఉన్న ఆ భవంతి ఇప్పుడు చూడండి, పాడుపడిపోయి వాళ్ల విజయానికి సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు మనం చూడబోయేది ఈ మార్పులోకెల్లా చాలా శక్తివంతమైన ఒక చిహ్నం. అణిచివేతకు వాడిన ఒక వస్తువు విముక్తికి ఎలా దారిచూపిందో చూద్దాం. ఒకప్పుడు పల్లకీలుండేవి. అవి కేవలం భూస్వామి హోదాకు, అహంకారానికి గుర్తులు. తోటి మనుషుల్నే తమ భుజాలపై మోయించుకోవడం, ఆనాటి వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది నిజంగా అద్భుతం. అహంకారానికి, అసమానతకు కేంద్రంగా ఉన్న అదే చోట ఇప్పుడేముందో తెలుసా? ఒక రాత్రి బడి. లాంతర వెలుగులో పిల్లలు చదువుకుంటున్నారు. ఎంత గొప్ప మార్పు ఇది! అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, కేవలం ఆ భవనం మారలేదు, వాళ్ల ఆలోచనా విధానం మారింది. అణచివేత అనే చీకటిపోయి చదువనే వెలుగు వచ్చింది. ఆ జ్ఞానమే ఊరందరికీ కొత్త చైతన్యాన్నిచ్చింది. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ బయట జరిగిన మార్పులు. కాని ఇప్పుడు మనం చూడబోయేది అక్క మనసుని మార్చేసిన ఒక సంఘటన. కథలో ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. ఈ మార్పుకు సజీవ సాక్ష్యం కుసుమ. ఒక పాలేరు కూతురు. కాని ఆమెలో పాతతరం వాళ్లలో ఉన్న భయం కాని, బానిస భావన కాని లేవు. ఆత్మవిశ్వాసంతో గౌరవంగా బతుకుతోంది. ఇది చాలా ముఖ్యమైన క్షణం. పాత రోజుల్లో అయితే ఒక పాలేరు కూతురు యజమానిరాలి కుటుంబానికి చెందిన వ్యక్తి దగ్గరికి ఇంత ధైర్యంగా రావడం అసాధ్యం. కాని కుసుమ ఏమాత్రం బెరుకులేకుండా అక్క దగ్గరికి వచ్చి గౌరవంగా మంచినీళ్ళిస్తుంది. ఆ అమ్మాయిలోని ఆత్మవిశ్వాసం, తనని ఒక మనిషిగా, సమానంగా చూసిన విధానం అక్క మనసుని కదిలించాయి. ఇన్ని భవనాలు, రోడ్లకన్నా మనుషుల్లో వచ్చిన ఈ మార్పే ఆమెకు గొప్పగా అనిపించింది. ఆ క్షణంలో కొత్తబాట నిజమే అని ఆమె పూర్తిగా నమ్మింది. ఇక అక్క మనసు మారింది. ప్రయాణం చివరికొచ్చింది. ఇప్పుడు తమ్ముడి మాటల్లో భవిష్యత్తు మీదున్న ఆశను చూద్దాం. తమ్ముడు ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. అతనేముంటున్నాడంటే, ఇది కష్టాల కాలం కాదు, సంతోషంగా ఉండే పూలకాలమని. ఊర్లో వచ్చిన మార్పు కేవలం మనుషుల్లోనే కాదు, ప్రకృతిలో కూడా కనిపిస్తోందని అతని భావం. అవును, అతని దృష్టిలో ఈ సామాజిక మార్పు ప్రకృతిలో కూడా కనిపిస్తోంది. పూలతో నిండిన మోదుగ చెట్లు, నీటితో కలకలలాడుతున్న చెరువు, ఇవన్నీ ఆ కొత్త మార్గానికి ప్రకృతి ఇస్తున్న ఆశీర్వాదాల్లా ఉన్నాయి. సరే,
చివరిగా ఒక ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. ఈ కొత్త బాట అంటే కేవలం రాళ్లతో మట్టితో వేసిన రోడ్డా, లేక అది మనందరిలో రావాల్సిన ఒక కొత్త ఆలోచన విధానమా? అసలైన మార్పు మొదలవ్వాల్సింది బయట ప్రపంచంలోనా, లేక మన మనసుల్లోనా? ఆలోచించండి.